రాత్రికాల సమయంలో దైవ సన్నిధానానికి చేరువచ్చినటువంటి దైవజనులకు ప్రత్యేకంగా మమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానించి మీ మధ్య దేవుని యొక్క సంగతులు చెప్పడానికి మంచి అవకాశాన్ని కల్పించినటువంటి స్థానిక సువార్థికులకు, అలాగే ఇక్కడ ఉన్న సంఘ పెద్దలకు, గోపి గారికి, సంఘానికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ఇప్పటి వరకు దేవుని వాక్యాన్ని బోధించినటువంటి దైవజనులకు నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే చేరువచ్చిన దైవజనులందరికీ పేరు పేరు వంతున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గతంలో ఈ ప్రాంతానికి వచ్చి దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు నేను ఇక్కడ ఏ వాక్యం చెప్పానో నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. మీలో ఎవరికైనా జ్ఞాపకం ఉందా? రైట్. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి విషయము, లవోదికీయలో ఉన్నటువంటి సంఘము గూర్చి మాట్లాడటం జరిగింది. ఓకే. సో ఈరోజు మరొక అంశాన్ని మనం మాట్లాడుకుందామండి. పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడినటువంటి చాలా విషయాలు, పాత నిబంధన గ్రంథంలో రాయబడినటువంటి విషయాలన్నీ కూడా ఆల్మోస్ట్ నేడు నూతన నిబంధన చట్టం క్రింద ఉన్నటువంటి మనకు బోధ కలగటానికి అవి వ్రాయబడి ఉన్నాయి. ఇప్పుడు అవి మనకి టీచ్ చేస్తాయి. ప్రతి విషయం కూడా మనకి ఏదో ఒక విషయాన్ని తెలియపరుస్తాయి. క్రొత్త నిబంధన సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులకు పాత నిబంధనలో జరిగినటువంటి సంఘటనలు అవి చాలా వరకు వ్యక్తుల మధ్య జరిగిన సంఘటనలు, రాజ్యాల మధ్య జరిగిన సంఘటనలు, ఒక గ్రూప్ మధ్య జరిగినటువంటి సంఘటనలు ఏవైనా సరే అవన్నీ కూడా నూతన నిబంధన క్రింద ఉన్నటువంటి క్రైస్తవులకు అనేకమైనటువంటి పాఠాలను మనకు నేర్పిస్తూ ఉన్నాయి. అదేవిధంగా పాత నిబంధనలో జరిగిన ఒక సంఘటనను ఈరోజు మనం మాట్లాడుకొని నూతన నిబంధన క్రింద ఉన్నటువంటి మనకు అది ఏ పాఠం నేర్పిస్తుంది అనేటువంటి విషయాన్ని ఈరోజు మనము మాట్లాడుకుందామండి. రాజులు ఏలుతున్నటువంటి కాలంలో పాత నిబంధనలో రాజులు, యాజకులు, ప్రవక్తలు, ప్రజలు ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా తప్పిపోతున్నటువంటి రోజులవి. వారు తప్పిపోతూ ఉన్నప్పుడు, మార్గం తప్పినప్పుడు, పాపం చేస్తున్నప్పుడు దేవుడు పాత నిబంధనలో కొంతమంది ప్రవక్తలను లేవనెత్తాడు. ఆయన కొంతమంది, అందరూ ప్రవక్తలు మంచోళ్ళు కాదు. ఆ రోజు కొందరు చెడ్డోళ్ళు ఉన్నారు, అబద్ధికులు ఉన్నారు, అబద్ధాలు బోధించేటువంటి వాళ్ళు ఉన్నారు, మనుషులను త్రోవ తప్పించేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు మంచి ప్రవక్తలను కూడా ఎన్నుకొని వారికి బుద్ధి చెప్పటానికి వారి వద్దకు ప్రవక్తలను పంపించాడు. దేవుడు పంపించినప్పుడు వాళ్ళు ప్రవక్తల మాటలు వినలేదు. వాళ్ళు ప్రజలు. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం, ప్రాముఖ్యంగా ఇర్మియా టైంలో జరిగిన సంఘటనలు మనం చూస్తున్నాం. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవా పెందల కడ లేచి ప్రవక్తలైన తన సేవకులనందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చినను మీరు వినకపోతిరి, వినుటకు మీరు చెవి యొగ్గకుంటిరి. అయితే మీకు బాధ కలుగుటకై మీ చేతుల పనుల వలన నాకు కోపం పుట్టించి మీరు నా మాట ఆలకింపకపోతిరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు నా మాటలను ఆలకింపకపోతిరి గనుక నేను ఉత్తర దేశంలోనున్న సర్వజనులను, నా సేవకుడైన నెబుకద్రెజరును, బబులోను రాజును పిలవనంపుచున్నాను. దేవుడు అంటున్నాడు, యాక్చువల్లీ హీజ్ నాట్ హిజ్ సర్వెంట్ అన్నమాట, లేకపోతే సేవ. బబులోను రాజు అనేటువంటి వాడు ఒక అన్య జాతికి సంబంధించినటువంటి వాడు. బబులోన్ అనేది ఇప్పటి ప్రస్తుతపు ఇరాక్ దేశాన్ని బబులోన్ అంటారు. దాన్నే మెసొపొతేమియా అని కూడా అంటారు. ఒకప్పుడు ప్రాచీన మెసొపొతేమియా అంటారు. వీరిని కల్దీయుల రాజ్యం అని కూడా అంటారు. వీళ్ళని కల్దీయులు అని కూడా అంటారు వీళ్ళని. సో వీళ్ళు దేవునికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు. వీళ్ళు అన్య జనాంగము. వీళ్ళకి దేవుని యొక్క ధర్మశాస్త్రము లేదు. అసలు దేవునికి వీళ్ళకి సంబంధమే లేదు. ఇశ్రాయేలీలకి వీళ్ళకి సంబంధమే లేదు. కానీ ఒక అన్య జనాంగమైనటువంటి వాడిని
దేవుడు సర్వెంట్గా ఎన్నుకొని తన ద్వారా ఒక కార్యము చేయబోతున్నాడు. తన సొంత ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగము, ఎవరికైతే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడో, ఎవరికైతే దేవుడు న్యాయ విధులు ఇచ్చాడో, ఎవరికైతే నీతి విధులు ఇచ్చాడో, ఎవరికైతే ప్రవక్తలను ఇచ్చాడో, ఆ ప్రజలు ప్రవక్తల మాట వినక త్రోవ తప్పి పాపం చేస్తున్నప్పుడు ఇక దేవుడు చేసేది లేక వారికి బుద్ధి కలగటానికి వారి వద్దకు ఒక వ్యక్తిని పంపిస్తున్నాడంట. ఎవరైనా? నెబుకద్నెజరు. నెబుకద్నెజరు బబులోను యొక్క సామ్రాజ్యపు అధిపతి. ఈయన ఈ దేశం మీదకి, దాని నివాసుల మీదకి, చుట్టూనున్న ఈ జనులందరి మీదకి వారిని రప్పించుచున్నాను, ఈ జనులను శాపగ్రస్తులుగాను, విస్మయాస్పదముగాను, అపహాస్యాస్పదముగాను, ఎప్పటికీ పాడుగాను ఉండజేసేదను. ఇర్మీయా గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం. ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే, అటు తర్వాత నేను యూదా దేశపు రాజైన సిద్కియాను, అతని ఉద్యోగస్తులను, తెగులును, ఖడ్గమును, క్షామమును తప్పించుకొని శేషించిన ప్రజలను బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి, వారి ప్రాణములను తీయజూచు వారి శత్రువుల చేతికి అప్పగించెదను. అతడు వారి యందు అనుగ్రహము ఉంచకయు, వారిని కరుణింపకయు, వారి ఎడల జాలిపడకయు, వారిని కత్తివాత హతము చేయును. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి వద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. ఆయన పెందలగడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకు వచ్చెను. ఆయన వారి మీదకి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారిని, ఈయనే నెబుకద్నెజరు, కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారిని పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే, ఇశ్రాయేలీయులు ఏదైతే పరిశుద్ధ స్థలము అని పేరు పెడుతూ ఎక్కడైతే దేవుని యొక్క పరిశుద్ధ మందిరం ఉందో ఆ మందిరములోనే వారి యవ్వనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవ్వనులందైనను, యువతులు ఎందైనను, అంటే యవ్వన స్త్రీల ఎందైనను, ముసలివారి ఎందైనను, నెరిసిన వెంట్రుకలు గల వారందైనను కనికరింపలేదు. దేవుడు వారందరినీ అతని చేతికి అప్పగించెను. మరియు బబులోను రాజు పెద్దలనేమి చిన్నలనేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ, 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయము 18వ వచనం నుంచి, మరియు బబులోను రాజు పెద్దలనేమి చిన్నలనేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ, యెహోవా మందిరపు నిధుల్లోనిదేమి, రాజు నిధుల్లోనిదేమి, అధిపతుల నిధులనిదేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనుకు తీసుకొని పోయెను. అదియోగాక కల్దీయులు దేవుని మందిరమును తగలబెట్టి, దేన్ని తగలబెట్టింది? దేవుని మందిరమును తగలబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరులన్నిటినీ కాల్చివేసిరి, దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటినీ బొత్తిగా పాడు చేసిరి. ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకొనిన వారిని అతడు బబులోనుకు తీసుకొని పోయిను. రాజ్యము పారసీకులు దగు వరకు వారు అక్కడనే ఉండి అతనికి అతని కుమారులకి దాసులైరి. 36వ అధ్యాయం 21వ వచనం. ఇర్మీయా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించుటకు అది సంభవించును. దేశము పాడుగానున్న 70 సంవత్సరముల కాలం అది విశ్రాంతి దినములను అనుభవించును. మరియు 2వ రాజులు 25వ అధ్యాయం 13వ వచనం. 2వ రాజులు 25వ అధ్యాయం 13 నుంచి, మరియు యెహోవా మందిరమునందున్న ఇత్తడి స్తంభములను ముట్లను, యెహోవా మందిరమందున్న ఇత్తడి సముద్రములను కల్దీయులు తునకలుగా కొట్టి ఆ ఇత్తడిని బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోయిరి. సేవ కొరకై ఉంచబడిన పాత్రలను, చాటలను, ముండ్లను, ధూపార్తులను, ఇత్తడి ఉపకరణములను వారు తీసుకొని పోయిరి. అగ్ని పాత్రలు, గిన్నెలు మొదలైన వెండి వస్తువులను, బంగారు వస్తువులను రాజదేహ సంరక్షకుల అధిపతి తీసుకొని పోయిను. 4వ నెల 9వ దినమందు పట్టణంలో క్షామము అఘోరమాయను, దేశపు జనులకు ఆహారము లేకపోయిను. అయితే కల్దీయులు పట్టణము చుట్టూ ఉండగా రాజు మైదానమునకు ఇలా చెప్పుకుంటూ పోతే ఆ రాజు యొక్క సిద్కియా యొక్క కుమారులను చంపించి సిద్కియా యొక్క కన్నులు ఊడదీయించి ఇత్తడి సంఖ్యలతో అతన్ని బంధించి బబులోను పట్టణమునకు తీసుకొని
పోయెను. ఆ తర్వాత యెహోవా మందిరమును రాజనగరును యెరూషలేమునందున్న ఇండ్లన్నిటినీ, గొప్పవారి ఇండ్లన్నిటినీ అగ్ని చేత కాల్పించెను. సో ఇక్కడ మీరు ఏం గమనించారంటే బబులోనుకు సంబంధించినటువంటి బబులోనీయులు దేవుని యొక్క ప్రజలు అనబడేటువంటి వారు, నిబంధనాజనులైనటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని భయంకరమైనటువంటి నాశనం చేశారు. వారు రాజును కళ్ళు ఊడబెరికి రాజు యొక్క కుమారులను చంపేశారు. ఆ తర్వాత ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రతి ఇళ్లను తగలబెట్టేశారు. వారు యవ్వన స్త్రీలను చూడలా, యవ్వన పురుషులను చూడలా, వృద్ధులను చూడలా, తల నెరిసినటువంటి వారిని, జ్ఞానులని ఎవరిని పట్టించుకోవాలా. అందరినీ కత్తివాత హతము చేసి కొంతమందిని బబులోనుకు దాసులుగా తీసుకుపోయారు. దీని అంతటికంటే బాగా బాధాకరమైన విషయం ఏంటి అంటే దేవుని యొక్క మందిరాన్ని ఏం చేశారు? పాడు చేయటం అంటే చిన్నగా కాదు, దాన్ని తగలబెట్టేశారు. దేవుని యొక్క మందిరము అక్కడ దాని ఆనవాలు లేకుండా దేవుని మందిరాన్ని పాడు చేయటం జరిగింది. దేవుని యొక్క మందిరాన్ని గురించి చూస్తే అప్పటి వరకు ఇశ్రాయేలీలకు ఒక రాజమకుటం లాంటిది. అది దేవుని కోసం ఏర్పాటు చేసినటువంటి దేవుని యొక్క మందిరాన్ని గురించి అది దావీదు యొక్క ప్యాషన్ అండి. అది దేవునికి ఒక మందిరం కట్టడం అనేది దావీదు యొక్క దాన్ని ఏమంటారు, మక్కువ. అందుకే దినవృత్తాంతాల గ్రంథంలో నా దేవుడైన యెహోవా మందిరము మీద నాకు కలిగిన మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉన్న వస్తువులు గాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. అలాగే నా కుమారుడైనటువంటి సొలొమోను పిన్న వయసు కలిగినటువంటి వాడు, లేత వయసు కలిగినటువంటి వాడు. కాబట్టి యెహోవాకు కట్టబోవు మందిరము దాని కీర్తి బట్టి, అందమును బట్టి సకల దేశముల్లో ప్రసిద్ధి చెందినట్లుగా అది చాలా ఘనమైనదిగా ఉండవలెనను. కాగా దానికి కావలసిన సాధన రాశిని సిద్ధపరిచితనని చెప్పి దావీదు తన మరణమునకు ముందు విస్తారమైన వస్తువులను సమకూర్చి ఉంచెను. మొదటి దినవృత్తాంతాలు 22వ అధ్యాయం 5వ వచనంలో మీరు ఈ విషయాలు చూడొచ్చు. దావీదుకు దేవుని యొక్క మందిరం మీద ఎంత మక్కువ అంటే, తనకు ఉన్నటువంటి మక్కువ చేత మీరు ఆ అధ్యాయాలు దినవృత్తాంతాలు గ్రంథాన్ని మీరు చదువుతున్నప్పుడు ఆయన మందిరము కొరకు సిద్ధపరిచినటువంటి వస్తు సముదాయాన్ని, బంగారాన్ని, వెండిని, విలువ కలిగినటువంటి వాటిని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అంత ఎక్కువైనటువంటి విలువైనటువంటి వాటిని దేవుడు దేవుని యొక్క మందిరం కొరకు దావీదు సిద్ధపాటు చేశాడు. ఆ తర్వాత దావీదు చనిపోయిన తర్వాత దావీదు కుమారుడైనటువంటి సొలొమోను కూడా ఆ మందిరము నిర్మాణం కొరకు ఆయన ఎంత గొప్పగా చేశాడంటే, మీకు చిన్న ఉదాహరణ మొదటి రాజులు 6:21, 22, 30 వచనాల్లో మనం చూద్దాం. అది ఎటువంటిదో చూద్దామండి. మొదటి రాజులు 6:21, రాజులు మొదటి గ్రంథము 6వ అధ్యాయం 21. ఈలాగున సొలొమోను మందిరమును లోపల మేలిమి బంగారముతో పొదిగించి గర్భాలయపు ముంగిలికి బంగారపు గొలుసులు గల తెర చేయించి బంగారముతో దాన్ని పొదిగించెను. 22. ఏ భాగమును విడవకుండా మందిరమంతయు బంగారముతో పొదిగించెను. గర్భాలయము నొద్దనున్న బలిపీఠం అంతటిని బంగారముతో పొదిగించెను. 30వ వచనం. మరియు 30వ వచనం, 6వ అధ్యాయం 30వ వచనం. మందిరపు నట్టిల్లు లోపలను వెలుపులను బంగారముతో పొదిగించెను. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ మనం ప్రతిదీ మనం గమనిస్తున్నప్పుడు దేంతో చేశాడని, అన్నిటినీ దేంతో పొదిగించాడు? బంగారం. అంటే మనం ఒక చిన్న ముక్కు పుడకనే ఈరోజు ఎంత విలువగా చూస్తున్నామో ఆలోచించండి. కానీ
అక్కడ ఆయన ఏర్పాటు చేసినటువంటి మందిరములో ఉన్నటువంటి ప్రతి వస్తువును కూడా ఆల్మోస్ట్ దేంతో తాపించాడు ఆయన? బంగారం. అంత విలువైనటువంటి దాన్ని తయారు చేసి, అందుకే ఇందాక దావీదు ఏమంటాడంటే సర్వలోకంలో అందరి, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అందరి అన్నిటికంటే విలువైనది, గొప్పదిగా, స్ప్లెండెడ్గా, ప్రజలు చూసే అంత గొప్పదిగా దేవుని యొక్క మందిరం ఉండాలి అని ఆయన ఆలోచించిన తడవనే దానికి తగిన సాధన, అంటే దానికి సంబంధించినటువంటి వస్తువులన్నిటినీ దావీదు సమకూర్చి, ఆయన మరణకాలం అందు సమకూర్చి చనిపోతే తన కుమారుడైనటువంటి సొలొమోను ఆ మందిర నిర్మాణాన్ని అంతా బంగారముతో, విలువైనటువంటి రాళ్లతో, అసలు మీరు దాన్ని చదువుతా ఉంటే మీకు అర్థమైంది, మైండ్ పోద్దండి. అంటే ఎంత అద్భుతమైనటువంటి మందిరమో, దాని కొలతలను కూడా మీరు మైండ్లో ఊహించుకుంటా ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. అంత అద్భుతమైనటువంటి మందిరాన్ని ఆ రోజు దావీదు అలాగే తన కుమారుడైనటువంటి సొలొమోను దాన్ని కట్టించారండి. దానిని బబులోనీలు ఏం చేశారు? అంత విలువైన దానిని బబులోనీలు కాల్చిపడేశారు. ఇప్పుడు బంగారము ఉన్నంత మాత్రాన, వెండి ఉన్నంత మాత్రాన, విలువైన రాళ్లతో కట్టబడినంత మాత్రాన, స్ప్లెండెడ్గా, అద్భుతంగా, అందంగా కట్టబడినంత మాత్రానే కాదు అది విలువైనది. ఆ మందిరానికి దేనికి విలువ వచ్చిందంటే ప్రాముఖ్యంగా అది ఎవరి నివాస స్థలము? ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 5-7 వచనాల్లో, మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థలముగా ఏర్పరచుకున్న స్థలమును వెదికి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. అక్కడికే మీరు మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములు, మీ ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములు, మీ మొక్కుబడులు, అర్పణలు, మీ స్వేచ్ఛార్పణలు, పశువులను, గొర్రె మేకలను, తొలుచూలు, వాటన్నిటిని అక్కడికే తీసుకొని రావలెను. అంటే కేవలము ఆ మందిరానికి విలువ వచ్చింది బంగారము, విలువైనటువంటి వస్తు సముదాయాలు ఉండటం వల్ల మాత్రమే కాదు. ఆ మందిరానికి విలువ దేని వల్ల వచ్చిందంటే దేవుడు నివసించే స్థలము. వాస్తవానికి దేవుడు ఆయన పట్టడానికి మహాకాశములు ఆయనను పట్టజాలవు, భూమి ఆయన పాదపీఠము, ఆకాశం ఆయన సింహాసనము. మీరు కట్టేటువంటి శరీర సంబంధమైనటువంటి మందిరాలు ఏ పాటివి ఆయనకి అయినప్పటికీ కూడా దేవుడు తన సన్నిధిని, తన ప్రసన్నతను పాత నిబంధనలో ఎవరైతే సొలొమోను లేదా దావీదు ఏదైతే మక్కువతో కట్టించుకున్నాడో సొలొమోను ద్వారా, ఆ మందిరము స్థలములో దేవుడు తన సన్నిధి ఉంచుతానని ఆ రోజు మాట్లాడాడు ఆయన. సో ఆ మందిరానికి విలువ వచ్చింది కేవలము అది విలువైనటువంటి బంగారంతో కట్టబడటం వల్ల మాత్రమే కాదు, కానీ అక్కడ దేవుని యొక్క సన్నిధి ఉంది కాబట్టి, దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉంది కాబట్టి. చూడండి మరొక వచనాన్ని, మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 12-13 వచనాలు. ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనిన యెడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను. నా జనులైన ఇశ్రాయేలీయులను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను. చూడండి, నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన టాబర్నికల్ అనేటువంటి దానిలో నివాసం చేస్తూ వచ్చాడు దేవుడు. టాబర్నికల్ అంటే ప్రత్యక్ష గుడారము. గుడారాలు వేసుకుంటూ వస్తున్నప్పుడు మీరు గమనించండి, వారు అరణ్యంలో ప్రయాణం అయిపోతున్నప్పుడు లేవీలు వాటిని మోసుకుంటూ వెళ్ళి ఎక్కడైతే పిచ్చి చేస్తారో, ఆ టెంట్ వేస్తారో, అక్కడ పైనుండి మేఘము ఆవరిస్తూ ఉన్నట్లు మనకు కనిపిస్తుంది పాత నిబంధనలు. దాని అర్థము గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ హియర్ అని దాని అర్థము. అంటే దేవుని యొక్క సన్నిధి ఇక్కడ ఉన్నది అని దాని అర్థము. ఆ తర్వాత గుడారాల్లో నుండి దేవుని యొక్క మందిరం ఒక అద్భుత రీతిలో సొలొమోను ద్వారా కట్టబడిన తర్వాత ఆ రోజున ఆ మందిరానికి ఒక అద్భుతంగా ఇది జరిగింది. దాని ఏమంటారంటే శాంక్టిఫికేషన్, లేకపోతే
ప్రతిష్ఠ అంటారు కదా. మందిర ప్రతిష్ఠ జరిగిన తర్వాత వేలకు వేలు అక్కడ బలి అర్పణలు జరిగిన తర్వాత అక్కడ కూడా దేవుని యొక్క ప్రసన్నత లేకపోతే దేవుని యొక్క ఆ వెలుగు ఆ మందిరంలోనికి వస్తే యాజకులు కూడా నిలవలేక పోయారు. అంటే దాని అర్థం ఏంటి? దేవుని సన్నిధి ఇక్కడ ఉంది. సో ఆ రోజుల్లో పాత నిబంధనలో దేవుని యొక్క మందిరము అంత అద్భుతమైందని కేవలం బంగారం చేత కట్టబడటం వల్ల మాత్రమే కాదు చెప్పబడింది. కారణం ఏంటంటే దేవుని యొక్క సన్నిధి ఆ మందిరములో ఉంది, దేవుడు వారి మధ్య ఉన్నాడు. వాళ్ళు దాన్ని అందుకే అంత గొప్పగా చూసేటువంటి వాళ్ళు ఇశ్రాయేలు జనాంగము. వారు దేన్నైనా సహిస్తారేమో కానీ వారి యొక్క మందిరం విషయంలో వేరే వాళ్ళు జోక్యం చేసుకుంటే సహించేటువంటి వారు కాదు వాళ్ళు. దీనికోసం చాలా చరిత్రలో చాలా విషయాలు జరిగినాయి. ఇశ్రాయేలీలను లేకపోతే యూదులను ఇబ్బంది పెట్టడానికి, వారిని కుంగదీయటానికి, వారిని ఏడిపించటానికి అన్ని దేశపు రాజులు వచ్చి పందిని కూడా అక్కడ బలిగా అర్పించారు బలిపీఠం మీద. అంటే వాస్తవానికి ఇశ్రాయేలీలు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని లేకపోతే దేవుని యొక్క మందిరాన్ని చాలా గొప్పగా ఎంచుతారు. అటువంటి దానిని నెబుకద్నెజర్ ఏం చేశాడు? అపవిత్రపరిచాడు, కంప్లీట్గా కొలాప్స్ చేశాడు. నేను ఇప్పుడు మీకు వేసే ప్రశ్న ఏంటంటే, బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఆ మందిరాన్ని కూలగొడుతున్నప్పుడు లేకపోతే రాజదేహ సంరక్షకుడైనటువంటి నెబూజరదాను కాలంలో వచ్చి వాటిని ముక్కలుగా చేసుకొని దేవుని మందిరంలో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా తీసుకొని ముక్కలుగా కొట్టుకొని, కొన్నేమో వస్తువుల రూపంలో కొన్నేమో ముక్కలు చేసుకొని వారి దేశానికి వాళ్ళు తీసుకుపోతున్నప్పుడు వాళ్ళకి ఏమైనా చలనం ఉందా? చలనం అంటే ఇది దేవుని మందిరము, ఇది యెహోవా మందిరము, ఇది పరిశుద్ధ స్థలము, ఇది దేవుడుండే స్థలం అనేటువంటి స్పృహ ఏమన్నా ఉందా వాళ్ళకి? ఉంటుందా? జస్ట్ దే నో దిస్ ఈజ్ ఎ టెంపుల్, ఇది ఒక మందిరం అంతే. వాళ్ళ దృష్టిలో ఇది ఒక మందిరం. కానీ వాళ్ళు ఇంత అఘాయిత్యాన్ని చేయటానికి కారణం ఏంది? దేవుని యొక్క మందిరంలోనే మనుషుల్ని చంపేయటానికి కారణం ఏంటి? దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులను కూడా లెక్క చేయకుండా, అక్కడ బలిపీఠం ఉంటుంది, ఇంకా వస్తువులు ఉంటాయి, దైవ సంబంధమైనటువంటి కార్యాలు చేయటానికి యాజకులు చేసేటువంటి కొన్ని కార్యాలు చేయడానికి అక్కడ విలువైన వస్తువులు ఉంటాయి. కానీ వాటన్నిటిని ముక్కలు చేస్తూ అపవిత్రంగా ఎంచుకొని వాళ్ళ దేశానికి తీసుకుపోయారంటే వాళ్ళకి దేవుని యొక్క మందిరం విషయంలో ఏ విధమైన చలనం కానీ, ఏ విధమైనటువంటి హృదయ స్పందనలు కానీ, ఇది దేవునిది అనేటువంటి స్పృహ కానీ వాళ్ళకు లేదు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే నూతన నిబంధన క్రింద ఉన్నటువంటి మనము దేవుని యొక్క మందిరమైనటువంటి సంఘాన్ని కొందరు పాడు చేసేటువంటి విషయంలో ఏమాత్రము చలనము లేకుండా ఉన్నారు. పాత నిబంధనలో భౌతికమైనటువంటి టెంపుల్ లేకపోతే భౌతికమైనటువంటి కట్టడము దేవుని యొక్క మందిరం అయితే, నూతన నిబంధనలో దేవుని మందిరం ఏంటి? నూతన నిబంధనలో దేవుని యొక్క మందిరం దట్స్ ఆల్ హృదయమే. కానీ అన్ని హృదయాలు ఒక చోట కలిసిన దగ్గరే దేవుని యొక్క మందిరం, దేవుని నివాసం. అన్ని హృదయాలు ఎక్కడ కలుస్తాయి? దట్స్ ఆల్. దేవుని మందిరము క్రొత్త నిబంధన ప్రకారము దేవుని యొక్క సంఘము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనంలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరెరుగురా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. సింపుల్గా చెప్తున్నాడు, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఎవరు మీరు? ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తంలో కడగబడి ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా సజీవమైన రాళ్ల వలె కట్టబడుతూ ఆత్మ సంబంధమైన మందిరంగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సంఘమే దేవుని యొక్క ఆలయము. అదే ఆయన ఉండే స్థలము, ఆయన నివసించే స్థలము, ఆయన కోరుకున్న స్థలము.
ప్రపంచంలో ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి, ప్రపంచంలో ఎన్ని సుందరమైన నివాస స్థలాలు ఉన్నాయి. ప్రపంచం అంతా మీరు గమనిస్తే స్విట్జర్లాండ్ లేకపోతే నెదర్లాండ్స్ లేకపోతే ఇట్లా చాలా గొప్ప గొప్ప డెన్మార్క్, స్వీడన్, అమెరికా, లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయండి. కానీ దేవుడు అటువంటి అందమైనటువంటి రమ్యమైనటువంటి స్థలాలనేమి ఆయన ఎన్నుకోలే ఆయన నివాస స్థలంగా ఉండటానికి. ఈవెన్ జెరూసలేం, పాత నిబంధనలో జెరూసలేమును ఎన్నుకున్నాడే కానీ కొత్త నిబంధన ప్రకారం దేవుడు సంఘమును ఎన్నుకున్నాడండి ఆయన నివాసం చేయటానికి. సో ఇప్పుడు ఆయన నివాసం చేస్తున్నటువంటి మనమే దేవుని యొక్క ఆలయము. సింపుల్గా చెప్పాలంటే సంఘమే దేవుని యొక్క ఆలయము. ఈ దేవుని యొక్క ఆలయమైనటువంటి ఈ సంఘము సొలొమోను దేవాలయం కంటే గొప్పదా కాదా? అలా చెప్తున్నా. చాలా అంటే ఇంకా అసలు దానికి మాటలే లేవు, వాక్యం తప్ప. ఎంత సొలొమోను దేవాలయం కంటే ఎంత గొప్పది దేవుని సంఘము అని మనం ఆలోచిస్తే ఎంత గొప్పది. గాడ్స్ ఎటర్నల్ ప్లాన్లో ఉన్నదండి సంఘము. అంటే ఆయన నిత్య సంకల్పములో, ఆయన సంకల్పములో అసలు ఏమి పుట్టక ముందే దేవుని ఆలోచనల్లో ఉన్నదే సంఘము. యేసుక్రీస్తు ప్రభువారికి ప్రత్యేకమైన జనాంగం ఎవరైతే ఉంటారో, క్రీస్తు కొరకు, క్రీస్తు రక్తములో కడగబడి దేవుని కొరకు ప్రత్యేకింపబడిన ఒక జనాంగం, ఒక సమూహం ఎవరైతే ఉన్నారో వాళ్ళే సంఘము. ఆ సంఘము ఎటర్నల్, అంటే దేవుడు ఈ సృష్టి కలగక ముందే ఆయన ఊహల్లో ఉంది, ఆయన ఆలోచనలో ఉంది సంఘము. ఎంత గొప్ప విషయమో మీరు ఆలోచన చేయండి. ఈ రోజుల్లో మీరు లాట్ ఆఫ్ టెంపుల్స్ చూస్తూ ఉంటారు, చాలా దేవాలయాలు చూస్తుంటారు. ఇవన్నిటినీ కాదు ఆయన కోరుకుంది. క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తములో కడగబడి ప్రత్యేకించబడి పరిశుద్ధంగా ఉండటానికి పిలువబడినటువంటి ఒక గుంపును, లేకపోతే ఆ సంఘాన్ని ఆయన ముందుగానే తన చిత్త ప్రకారం ఎన్నుకొని ఉన్నాడు ఈ భూమి పునాదులు వేయబడక ముందే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలు, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులునుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునేను. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయనకు కుమారులు కావాలని ఆయన ఆలోచన చేశాడు. చూసారా? ఆ కుమారులు అనబడే వాళ్ళు అవుట్ ఆఫ్ చర్చా లేకపోతే ఇన్ చర్చిలో ఉన్నప్పుడా? చర్చిలో ఉన్నప్పుడా, చర్చికి సంఘానికి వెలుపట ఉన్నప్పుడా కుమారులు అనబడేది? దేవునికి వెలుపల ఉన్నప్పుడా? సంఘంలో చేర్చబడినప్పుడు, క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి సంఘంలో చేర్చబడిన తర్వాత మనం కుమారులు అనబడతాం. ఈ యొక్క ఆలోచన దేవుడు ఎప్పుడు వేశాడంట? జగత్తు పునాది వేయబడక మునిపే. ఆ ప్రణాళికను సిద్ధపాటు చేయటానికి సంఘము లేకపోతే ఆయన నివాస స్థలమైన ఈ ఆత్మ సంబంధమైన ఆలయములో ఆయన నివాసము చేయటానికి ఎప్పుడో ప్రణాళిక వేస్తే తగిన కాలం వచ్చినప్పుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు ఆయన. గలతీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. ఆ కుమారుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ సంఘాన్ని తన కొరకు ప్రత్యేకపరచటానికి తన రక్తాన్ని ప్రోక్షించాడు. అందుకే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు, అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనంలో ఈ సంగతులు మనం చూస్తాం. ప్రభువు తన స్వరక్తం ఇచ్చి సంపాదించింది సంఘము. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో క్రీస్తు సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్న వల్లని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. చూడండి, సంఘము దేవుని యొక్క ఆలోచనలో సృష్టి కలగక ముందే ఉంది. అంటే ఇది సొలొమోను దేవాలయం కంటే
గొప్పది కదా. సొలొమోను దేవాలయం ఎంత సంఘం ముందు ఒకసారి ఆలోచించండి. సొలొమోను దేవాలయం యెరూషలేములోనే ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ప్రపంచం అంతా ఉంది. దానిలో మనం ఒక భాగం. అంటే ఇక్కడ మనం ఒక భాగం. నర్సరాపేటలో ఉన్న క్రీస్తు సంఘం, అమెరికాలో ఉన్న క్రీస్తు సంఘం, ఆఫ్రికాలో ఉన్న క్రీస్తు సంఘం, ఆసియా అంతటా ఉన్న క్రీస్తు సంఘాలు మనందరినీ కలిపి దేవుని యొక్క ఆలయము. కాబట్టి క్రీస్తు సొలొమోను యొక్క దేవాలయం కంటే క్రీస్తు కట్టిన సంఘము ఇంకా విలువైనది. ఎందుకంటే ఆయన బంగారం ఇచ్చాడు, ఆయన వెండి ఇచ్చాడు, ఆయన విలువ కలిగిన రాళ్ళు ఇచ్చాడు. కానీ క్రీస్తు తన విలువైన ప్రాణాన్నే ఇచ్చి తన అమూల్యమైన రక్తాన్ని సంఘం కొరకు చిందించాడు. ఒకసారి ఆలోచించండి. దేవుడై ఉన్నాడు, దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. తండ్రి అయిన దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోనలేదు. కానీ ఎలా పుట్టాడు? ఆకారమందు మనుషునిగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని మన కొరకు తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. దేవాతి దేవుడైన యేసుక్రీస్తు, మనం యెహోవా దేవుడైనటువంటి ఆ దేవునితో క్రీస్తు ప్రభువారు సమానుడిగా ఉన్నట్లు మనం చూస్తాం. అందుకే యేసుక్రీస్తుని గురించి చాలా విషయాలు ఉన్నాయండి. తీతుకు రాసిన పత్రికలో మహా దేవుడు, యేసుక్రీస్తుని గురించి మహా దేవుడు అని రాయబడింది. సో ఇంతకంటే విలువైంది ఇంకేం ఇవ్వగలుగుతాడండి? సంఘాన్ని విలువైన తన రక్తముతో ఆయన కొన్నాడు. మరి సంఘం విలువైనది కాదా? చాలా విలువైనది. దేవుని యొక్క ఆలయము అయిన సంఘము విలువైనది. అంతేకాదు ఎవరి విజ్డమ్ అండి. అంటే పరలోకంలో మనకు తెలియకుండా కనపడేటువంటి దేవదూతలు, ప్రధానులు, అధికారులు చాలామంది మనకు కనబడకుండా ఉన్నారు. దేవుని యొక్క రాజ్యంలో, లేకపోతే దేవుడు ఉన్నటువంటి స్థలంలో, పరలోకంలో మనకు తెలియనటువంటి అధికారాలు, ఆధిపత్యాలు ఇవన్నీ ఉన్నాయి. భూమి మీద మాత్రమే కాదు, మనకి కనిపించకుండా ఉన్నటువంటి లోకం ఒకటి ఉంది కదా. ఆ లోకంలో ఉన్నటువంటి దేవదూతలకు కూడా దేవుని యొక్క పరిపూర్ణమైన జ్ఞానము ఎవరి ద్వారా తెలియబడుతుంది? సంఘము ద్వారా. మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము 9, 10 వచనాలు మీరు చూస్తే, దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకు, అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనుల్లో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టుదో అందరికీ తేటపరచుటకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించెను. అంటే ఈవెన్ ఏంజల్స్, అంటే దేవదూతలకు కూడా తెలియని జ్ఞానం. దే డోంట్ నో అంటిల్ జీసస్ క్రైస్ట్ కమ్ టు, అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చేంత వరకు వాళ్ళకు కూడా తెలియదు. దేవదూతలకు తెలియదు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావాలి, వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన యూదులను, అన్ని జనులను ఎలాగో ఏకం చేశాడు, దేవదూతలకు తెలియదు. దే జస్ట్ నో సంథింగ్ ఓన్లీ. బట్ ఈ సంఘము ద్వారా పరలోకపు జ్ఞానము, ఆయన దేవుడు ఏదైతే నిశ్చయించుకున్నాడో ఆయన సంకల్పం అంతా కూడా అప్పుడు సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానము అప్పుడు దేవదూతలకు తెలియపరచబడింది. అప్పుడు దాకా వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ జ్ఞానం అంతా కూడా ఈ క్రొత్త నిబంధనలో రాయబడినటువంటి బోధ, అపోస్తులైన పౌలు ద్వారా రాయించినటువంటి ఈ బోధలు, అపోస్తుల ద్వారా రాసినటువంటి ఈ క్రొత్త నిబంధనలో ఉన్న సంగతులు దేవదూతలకు కూడా తెలుసా? తెలియదు. ఇది రాయబడిన తర్వాత సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానాన్ని దేవుడు వారికి తెలియపరిచాడు. సో మీరు అద్భుతం అండి. ఇది సంఘము పాత నిబంధనలో దేవుని భౌతిక సంబంధమైన ఆలయం కంటే ఎంతో విలువైనది. అంతేకాదు ఈ సంఘం ఎంత విలువైనదంటే 1 తిమోతి 3:15, అయినను నేను ఆలస్యము చేసిన దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది. ద హోల్ ట్రూత్.
సర్వసత్యము అంటారు చూసావా? లోకములో సత్యము లేకపోతే సర్వసత్యం ఏదైతే ఉందో, నిజము అంటే ఏందో తెలియబడేది కేవలము దేని ద్వారా? సంఘము ద్వారానే. అందుకే ఈ సంఘమే సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది. అంటే సత్యము అలా నిలబడి ఉండాలంటే దానికి పిల్లర్ ఎవరు? సంఘమే, అంటే మనమే. దేవుని యొక్క ఆలయమైనటువంటి సంఘము ద్వారా దేవుని యొక్క నానా విధమైన జ్ఞానము పరలోకంలో ఉన్న వాళ్ళకి తెలియబడుతూ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవాళికి సత్యము లేకపోతే సర్వసత్యము తెలియబడాలంటే అది కేవలం సంఘము ద్వారా మాత్రమే జరిగేటువంటి కార్యక్రమము. మరి సంఘము విలువైందా కాదా? ఎంత విలువైంది? సొలొమోను కట్టించిన అద్భుతమైన దేవాలయం కంటే విలువైనది. అంతేకాదు ప్రియమైన సహోదరులారా, సహోదరీమణులారా, ఈ సంఘములో దేవుని యొక్క నివాస స్థలం ఉందండి. అందుకే ఎక్కడ 2-3 నా నామములో అక్కడ ఆయన ఉంటాడు. అలాగే 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా, దీపస్తంభములు అంటే సంఘములు అని. సంఘముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా, సంఘముల మధ్య సంచరించేవాడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే వాట్ వండర్ఫుల్ పీపుల్ వీఆర్. మనం ఎంత అద్భుతమైనటువంటి ప్రజలము. గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ విత్ అస్. దేవుని యొక్క సన్నిధి, ప్రసన్నత, ఆయన యొక్క ఏమంటారు, ఇప్పుడే నేను చెప్పింది సన్నిధి, ప్రసన్నత, లేకపోతే ఆయన ప్రెజెన్స్, అది ఆయన ఉనికి ఎక్కడుంది? సంఘంలో ఉంది. సంఘంలో ఉంది. మరి సంఘం ఎంత గొప్పది. అంతేకాదు దేవునికి మహిమ తీసుకొచ్చేది కూడా సంఘమే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలు. మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా ఎక్కడ? సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. దేవుడు గ్లోరిఫై అయ్యేది, దేవుడు మహిమ పొందేది, దేవుణ్ణి మహిమపరిచేది ఎక్కడ? సంఘములోనే. సంఘములోనే. అంటే మనము క్రీస్తు ప్రభువారి రక్తంలో కడగబడి సంఘ సభ్యులుగా చేర్చబడే అంతవరకు కూడా అవతల ఉన్నప్పుడు మన ద్వారా దేవునికి ఏ మహిమ రాదు. మనం క్రీస్తు ప్రభువారి సంఘంలో చేర్చబడ్డామంటే దేవునికి మహిమ. కాబట్టి ఈ ఆత్మ సంబంధమైన ఆలయమైనటువంటి సంఘము గొప్పదా కాదా? ఎంత గొప్పది, నోటితో వర్ణించే పరిస్థితి కాదు. ఆ రోజన్న వాళ్ళు గర్భాలయము, బలిపీఠము, దాని నిండా బంగారం, దీని నిండా బంగారం, ఆ రాళ్ళు ఈ రాళ్ళు అని చెప్పగలిగారు. కానీ సంఘానికి ఉన్నటువంటి యొక్క విలువ కొన్ని వచనాల ద్వారా మనం ఊహించుకుంటేనే మనకి అర్థమవుతుంది. సో సంఘము విలువైందైనప్పుడు నేను మరొక విషయాన్ని మీకు చెప్పడానికి త్వరగా నేను చెప్పి నేను ముగింపులోకి వెళ్తా. సంఘం విలువైంది కదా. బబులోను రాజు అయినటువంటి వాడికి, లేకపోతే ఇందాకే ఫస్ట్లో మీకు చెప్పా, బబులోను రాజుకు కానీ నెబూజరదానుకు కానీ బబులోను సైనికులకు కానీ దేవుని యొక్క మందిరాన్ని తునకలు చేస్తున్నప్పుడు, మందిరంలో ఉన్నటువంటి వస్తువులను తీసుకుపోతున్నప్పుడు, అపవిత్రపరుస్తున్నప్పుడు, మందిరంలో జనాలను చంపుతున్నప్పుడు వాళ్ళకి దాని విషయంలో ఏమైనా ఆలోచన ఉందా? లేదు. ఇప్పుడు అంతకంటే విలువైనటువంటిది కదా సంఘము. మరి ఈ విషయంలో మరి దేవుని సంఘమైనటువంటి ఈ ఆత్మ సంబంధమైన మందిరాన్ని కొంతమంది కూల్చేస్తున్నారు, పాడు చేస్తున్నారు, ఆలోచన లేకుండా చేస్తున్నాడు. వాడంటే అన్ని జనాంగము. ఈరోజు దేవుని సంఘాన్ని పాడు చేయడానికి చాలా లోకంలో ఉన్న వాళ్ళు చాలా కుట్రలు చేస్తున్నారు. సంఘాన్ని పాడు చేయడానికి చాలా కుట్రలు చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, బైబిల్ను చించేస్తున్నారు, తగలబెడుతున్నారు, మనుషుల్ని చంపుతున్నారు. అయినప్పటికీ కూడా దేవుని సంఘానికి అంత నష్టమేమి రాదు. బట్ ఇట్ ఆల్వేస్ పెరుగుతూనే ఉంటుంది. అన్ని జనాంగాలు పాడు చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడల్లా సంఘం ఏమవుతుంది?
విస్తరిస్తూనే పోతుంది. సౌలు ఆ రోజు సంఘాన్ని పాడు చేస్తున్నప్పుడు సంఘం ఏమైంది? వేరే చోటకి వెళ్ళి సువార్తను యాంటియోక్ అండ్ అదర్ ప్లేసెస్, ఆ తర్వాత యూరప్ మొత్తం, ఆసియా మొత్తం సువార్త ప్రకటన జరిగింది. ఎప్పుడు అన్ని జనాంగాలు సంఘాన్ని పాడు చేయడానికి పూనుకున్నా, లేకపోతే యూదు జనాంగాలు పాడు చేయడానికి పూనుకున్నా. కానీ ఇప్పుడు ప్రమాదం ఎక్కడ జరుగుతుందంటే, లోపల నుండి పాడు చేసినప్పుడే చాలా నష్టం వస్తుందండి. బయట వాళ్ళు పాడు చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు అంత పెద్ద నష్టం ఏమి ఉండదు. కానీ మనకు ఈరోజు ఒక అన్ని జనాంగాలు ఆలోచన ఎలా ఉందో, సంఘంలో చేర్చబడినటువంటి వారు కూడా కొంతమందిది అదే ఆలోచన ఉంది. వాళ్ళకి ఏ ఆలోచన ఉంది? నెబుకద్నెజరుకి ఆ మందిరాన్ని పాడు చేస్తున్నప్పుడు వాళ్ళకి స్పృహ లేదు. ఇది దేవుని మందిరం కదా, ఇది దేవుని సన్నిధి కదా, ఇక్కడ సాక్రిఫైసెస్ జరుగుతుంటాయి కదా, అంటే దేవునికి అర్పణలు, బలి అర్పణలు జరుగుతుంటాయి కదా, దేవుని మహిమ ఇక్కడ ఉంటుంది కదా అనే జ్ఞానము, బుద్ధి, తెలివి వాళ్ళకి లేదు. ఈరోజు దేవుని మందిరమైనటువంటి దేవుని సంఘాన్ని పాడు చేసే లోపట ఉన్న వాళ్ళకి కూడా బుద్ధి లేకుండా పోతుంది. నిజమా కాదండి? నిజమా కాదా? కొంతమంది అనుకోవచ్చు, మాకేం అర్థం కావట్లేదు అనుకుంటారా? ఈరోజు పరిస్థితి ఏంటంటే, అన్ని జనాంగాలు ఏ విధంగా దేవుని మందిరాన్ని పాడు చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏ విధమైన స్పృహ లేకుండా ఉందో, ఈరోజు దేవుని పిల్లలని చెప్పుకునేటువంటి సంఘ సభ్యులైనటువంటి వారు, సంఘము లోపల ఉన్నటువంటి వారు దేవుని మందిరాన్ని పాడు చేస్తున్నా వాళ్ళకి స్పృహ లేకుండా పోతుంది. స్పృహ లేకుండా పోతుంది. ఎలా మనము దేవుని మందిరాన్ని పాడు చేస్తాం? ఒక 4 విషయాలు టకటక చెప్పి నేను ముగిస్తా. దేవుని మందిరాన్ని మనమే ఎలా పాడు చేస్తున్నామండి? దేవుని మందిరం అంటే దేవుని సంఘము. ఇప్పుడే చెప్పింది, దేవుని సంఘము. దేవుని ఆలయం అన్నా, దేవుని మందిరం అన్నా, దేవుని సంఘం అన్నా క్రీస్తు ప్రభువారి యొక్క సంఘము, క్రీస్తు సంఘము. క్రీస్తు సంఘాన్ని మనం ఎలా పాడు చేస్తున్నాము ఈరోజు అంటే, సంఘాలలో మొదటిది అబద్ధ బోధ అండి. అబద్ధ బోధ, అబద్ధ బోధ చేయటము, లేకపోతే అబద్ధ బోధను వినటము ద్వారా. లేఖనం మనము ఆలోచన చేద్దామండి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి. ఆల్మోస్ట్ అప్పటికి అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. జూయిష్ పీపుల్లో ఉన్నారు, అన్ని జనాంగాల్లో ఉన్నారు అబద్ధ ప్రవక్తలు. ప్రజల్లో ఉండిరి. అటువలే మీలోను, మీలో అంటే సంఘంలోనే, మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరమైన భిన్నాభిప్రాయాలు రహస్యముగా బోధిస్తారు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుస్తారు. వీరి చేత సత్య మార్గము దూషింపబడుతుంది. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకొందరు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు. వారి నాశనము కునికి నిద్ర పోదు. అబద్ధ బోధ సంఘాన్ని నాశనం చేసేది అబద్ధ బోధ. అలాగే పౌలు 20వ అధ్యాయం అపోస్తల కార్యంలో 20వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఇందాకనే మనం చదువుకున్నాం, దేవుడు తన స్వరక్తమిది సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ దేని యందు మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచునో ఆ మంద యావత్తు విషయంలో మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే నేను వెళ్ళిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశిస్తారని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు వారు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటల పలుకు మనుషులు ఎక్కడి నుంచి బయలుదేరతారు? నాట్ అవుట్ సైడ్, నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఎక్కడి నుంచి? మీలో నుంచే వంకర మాటలు మాట్లాడే వాళ్ళు బయలుదేరతారు. కాబట్టి నేను 3.5 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుస్తూ ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకోండి. అందుకే ఆ రోజుల్లోనే ఫాల్స్ టీచర్స్ వచ్చారండి. హ్యూమెనైను అలెగ్జాండర్ అనేటువంటి వాడు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో వాళ్ళు తెచ్చినటువంటి బోధ ఏంటంటే, పునరుద్ధానం గతించి పోయింది, మనకు ఇంకా చచ్చిపోయిన తర్వాత మళ్ళీ మనం బతికేదేమీ లేదు అనేటువంటి అబద్ధ బోధ ఆ రోజుల్లోనే వచ్చింది. ఈ రోజుల్లో కూడా ధనం కోసము, లేకపోతే సంపాదన కోసము, పేరు కోసము, ప్రఖ్యాతుల కోసము, వ్యక్తిగతమైన ప్రతిష్టత కోసము
సత్యబోధ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టి అబద్ధ బోధలు చేసేటువంటి వారు సంఘములో నుండే బయలుదేరే పరిస్థితి ఉంది. ఒకవేళ ఆ పరిస్థితి వచ్చినప్పుడు సంఘం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలండి. యూ షుడ్ వాచ్ అనమాట. నువ్వు జాగ్రత్తగా ఉండండి, మెలకుగా ఉండండి. అంటే ఎందుకు ఈరోజు మీరు చూడండి ఎన్ని అబద్ధ బోధలు కూడా వచ్చినాయి. క్రీస్తు ప్రభు వారి సంఘాలలోనే రకరకాలైనటువంటి కొన్ని అబద్ధ బోధలు వచ్చి కొంతమంది క్రైస్ట్ చర్చ్ అని పెడుతున్నారు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ని తీసేసి క్రైస్ట్ చర్చ్ అంటున్నారు. క్రైస్ట్ చర్చ్ అనగానే చూడంగానే అదేంది మీరు ఆ పేరు పెట్టారు అనగానే వాళ్ళు ఏంది క్రైస్ట్ చర్చ్ చూడు క్రీస్తు సంఘం. క్రైస్ట్ చర్చ్ అంటే క్రీస్తు సంఘం. కానీ బోధ అలా ఉంటుందా? పేరు క్రైస్ట్ చర్చ్ అని పెట్టుకుంటారు, కానీ బోధ మాత్రం వేరే బోధ. అందుకని మనం ఆలోచించాలి. సంఘము పాడయ్యేది. ఈరోజు చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో నుండి క్రైస్ట్ చర్చ్లోకి పోయే వాళ్ళందరూ కూడా చాలామంది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళే, చాలామంది పోయారు అట్లా. అంటే సింపుల్గా రెండు ఒకేలాగా అనిపిస్తాయండి. కాబట్టి అబద్ధ బోధ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అబద్ధ బోధ సంఘాన్ని ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. రెండవ విషయం ఏంటంటే సంఘాన్ని పాడు చేసే మరొక విషయం ఏంటంటే రేసిజం అండి. రేసిజం అంటే ఆ రోజు రేసిజం ఉంది, ఇప్పుడేమో క్యాస్టిజం ఉంది అంతే. ఆ రోజు రేసిజం అంటే మీరు రేసులు అంటారు. అదే మీరు గ్రీసు దేశస్థుడు, యూదుడు, సున్నతి పొందినోడు, సిథియనుడు, వాడు వీడు. అందుకేగా కొలస్సీ పత్రిక 3:16 క్రీస్తులో అటువంటి వాళ్ళు ఏమి లేరు. గ్రీసు దేశస్థుడని యూదుడని భేదం లేదు, సున్నతి పొందకపోవటం ఎందుని భేదం లేదు, పరదేశి, సిథియనుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు, కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడై ఉన్నాడు అని గ్రంథము తేటగా సెలవిస్తుంది. ఈరోజు క్యాస్టిజం అనేది సంఘమును పాడు చేస్తుందండి. అంటే మై క్యాస్ట్, హీఈస్ మై క్యాస్ట్ బ్రదర్ అండ్ హీఈస్ మై క్యాస్ట్ బ్రదర్, అంటే ఇతడు నా కులానికి సంబంధించిన వాడు, ఇతడు నా కులానికి సంబంధించిన వాడు. అంటే కులాన్ని బట్టి గ్రూపిజం అయిపోయి, ఒకవేళ నీ కులపుకు సంబంధించినటువంటి వాడు అబద్ధ బోధ చేస్తే ఇంక దానిలోనే ఉంటావు కదా. విచ్ మీన్ దాని అర్థం ఏంటి? సంఘం ఏమైపోతుంది? మేము రియల్గా మా జీవితాల్లో జరిగిన సంఘటన చెప్తాను నేను. నరసరావుపేటలో మేము ఒక చోటకి చాలా రోజులు వెళ్ళాం, వాక్యం చెప్పాం, వాళ్ళు బాగా అభివృద్ధి అవుతుంది. అప్పటికప్పుడు ఒక 10 మెంబర్స్ అటు గ్యాదర్ అవుతా ఉన్నారు. మేము ప్రతి వారం పోయినట్టే సాయంకాలం ఆ ప్లేస్కి వెళ్ళాము. మేము వెళ్ళేసరికి ఒక ఆయన వచ్చి డ్రమ్ము కొట్టుకుంటూ కూర్చుండు అక్కడ. మేము ఆ ఇంటోళ్ళని అడిగాం, వాట్స్ హ్యాపెండ్ బ్రదర్ అండి, ఏం జరిగింది, ఏంది వీళ్ళెవరు అంటే, మావోడు అంటాడు. ఈయన పాస్టరు మావోడు అంటాడు. మీవోడంటే మా కులపోడు. ఆ తర్వాత ఇంక అతడు అంతా తీసుకొచ్చింది అబద్ధ బోధ. కొన్ని రోజులకు మేము ఆగిపోయాం అక్కడికి వెళ్ళటము. ఎందుకంటే ఆయనకి మా కులపోడు అని ఆయనకి ఇష్టం కాబట్టి ఒక అబద్ధ బోధను తీసుకొచ్చాడు. కొన్నాళ్ళకి ఆయన శుభ్రంగా వాళ్ళ స్థలం రాపించుకోండు. నిజమండి, స్థలం రాపించుకొని ఆయన పేరు రాపించుకుంటే తర్వాత మా దగ్గరకు వచ్చి ఏడుతుండం, ఇటు చేశాడని. చూడండి, ఇక్కడ విషయం ఏంటంటే సంఘం అనేది పాడవటానికి గల కారణం ఏంటంటే క్యాస్టిజం అండి. దేవుని రేసిజము, క్యాస్టిజాలు ఇప్పుడు అమెరికాలో కూడా ఉంది. ఒకప్పుడు తెల్లోళ్ళు నల్లోళ్ళు అని. సో మన దేశాల్లో మన దగ్గర కులపోళ్ళు. క్రీస్తు ప్రభు వారు సంఘంలోకి చేర్చబడిన తర్వాత కులం అనే దాన్ని ఆలోచనే లేదండి. కులపు ఆలోచన ఉండకూడదండి. మనందరము క్రీస్తు రక్తంలో కడగబడి ఒక్క కుటుంబము, వేర్ వన్ ఫ్యామిలీ ఆఫ్ గాడ్ అనమాట. సో అదేదైనా మన దగ్గరకు వచ్చి పాడు చేస్తుందో అటువంటి భేదాలు కలిగి చేసే వాళ్ళు ఉంటారేమో, మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తా. మరొక కారణము, సంఘము పాడవటానికి, చెడిపోవటానికి గల మరొక కారణం ఏంటంటే సహోదరుల మధ్య, లేకపోతే సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య ఒకరికి మధ్య విభేదాలు, లేకపోతే క్వారల్ అంటే తగాదాలు, గొడవలు వల్ల కూడా సంఘము
మనంతట మనమే పాడు చేస్తాం. ఏ నెబుకద్నెజరో లేకపోతే ఏ బబులోనీయుడో లేకపోతే అన్ని జనాంగమో రావాల్సిన పని లేదు సంఘాన్ని పాడు చేయడానికి. మనలోనే స్పృహ లేని వాళ్ళు ఉన్నారు, తెలివి తక్కువ వాళ్ళు ఉన్నారు, జ్ఞానం లేని వాళ్ళు ఉన్నారు, ఆలోచన లేని వారు ఉన్నారు. ఇందాక సహోదరులు చెప్పినట్లు ఆత్మ సంబంధమైన వారే దేవుని సంగతులు అర్థం చేసుకుంటారన్నారు కదా. అట్లా ఆత్మ సంబంధులు కాకుండా శరీర సంబంధులుగా ఉన్నటువంటి వారి వల్ల తగాదాలు వచ్చి సంఘం ఏమైపోద్ది? పాడైపోద్ది. కొరింథీ సంఘములో కూడా ఇదే పరిస్థితి వచ్చింది. సహోదరులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఆయన అంటాడు, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతే శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చును. ఎందుకు అంటే 3వ అధ్యాయం 1వ వచనంలో మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషుల రీతిగా నడుచుకునుచున్నవారు కారా. సహోదరులారా చూడండి, మీలో ఏమున్నాయంట? అసూయ, కలహములు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే 6వ అధ్యాయం 6వ వచనం, అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసులు ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము, అంతకంటే అన్యాయము సహించుట మేలు కాదా? దానికంటే మీ సొత్తులు అపహరింపబడనిచ్చుట మేలు కాదా? అయితే మీరే అన్యాయం చేస్తున్నారు, అపహరిస్తున్నారు, మీ సోదరులకే ఇలాగూ చేస్తున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారు. వీళ్ళు ఎవరికి చేస్తున్నారంట అన్యాయం? ఎవరితో తగాదాడుతున్నారంట? ఎవరిని కోర్టుకు లాగుతున్నారంట? ఎవరు అన్ని జనాంగాల మధ్య కొట్లాటలు గొడవలు పెట్టుకుంటున్నారంట? ఎవరు వీళ్ళు? సహోదరులే. అంటే సేమ్ చర్చ్ మెంబర్స్, ఒకే సంఘములో ఉన్నటువంటి వారు ప్రేమతో ఉండాలి, ఐక్యతతో ఉండాలి. సహోదర ప్రేమ కంటే మించింది క్రీస్తు ప్రేమ. లోకంలో ఉన్నటువంటి మన రక్త సంబంధికుల కంటే గొప్పోళ్ళు క్రీస్తులో ఉన్నటువంటి సహోదరులు. మీ మధ్య ఏ మాత్రము తగాదాలు ఉండకూడదు, కలహాలు ఉండకూడదు, కక్షలు ఉండకూడదు. మీరు ఒక్కటిగా ఉండాలి. సంఘములోనికి వచ్చినప్పుడు నువ్వు ఇక్కడ కూర్చుంటే ఇంకొక ఆమె అక్కడ కూర్చోవటము, లేకపోతే నువ్వు వచ్చిన దాన్ని బట్టి ఇంకొక ఆమె సంఘానికి మానుకుంటుందంటే, నీ వల్ల ఆమె మానుకుంటుందంటే సంఘాన్ని నువ్వేం చేస్తున్నావు? పాడు చేస్తున్నావు. హార్మనీ అండ్ యూనిటీ అండ్ లవ్ అది పోగొడుతున్నావు. అది తీసుకురావడానికి ప్రయత్నం ఎప్పుడు మనము చేయాలి. అందుకే గలతీ పత్రికలు అంటారు, మీరు ఒకరినొకరు కరుచుకొని బొత్తిగా నశించిపోదురేమో జాగ్రత్తగా చూసుకోండి. ఒకరికొకరు కరుచుకొని భక్షించుకొని ఒకళ్ళ వల్ల ఒకళ్ళు, ఎవరో వచ్చి కాదు, మీ వల్ల మీరే నాశనం అయిపోతారేమో జాగ్రత్తగా చూసుకోండి అని గలతీ సంఘంతో కూడా పౌలు మాట్లాడుతున్నాడు. ఇంకా చివరిగా ఫైనల్గా సంఘాన్ని నాశనం చేసే మరొక చెడ్డ విషయం ఏంటంటే అపవిత్రమైన జీవితాలు. చర్చ్ సంఘం అనేది యేసుక్రీస్తును ప్రజెంట్ చేయాలి లోకానికి, అంతే కదా. ఈ సంఘం కోసం క్రీస్తు రక్తాన్ని చిందించాడు. క్రీస్తు ప్రభువారు, అందుకే మీరు లోకానికి ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు, లోకానికి ఉప్పై ఉన్నారు. అంతేకాదు, కొండ మీద ఉండే పట్టణము మరుగై ఉండదు. కొండ మీద ఉన్న పట్టణం అందరికీ తేటగా కనిపిస్తుంది. అలాగే మీరు దీపాన్ని వెలిగించి ఎక్కడ పెట్టరు? ఆ కొంచెం కిందో లేకపోతే మరుగైన స్థలంలో పెట్టరు. అందరికీ వెలిగించేటట్లు దీపస్తంభం మీద పెడతారు. విచ్ మీన్ దాని అర్థం ఏంటంటే యూ షుడ్ షో, అంటే నీవు నీ క్రిస్టియానిటీని, నీ క్రైస్తవ్యాన్ని, నీ క్రైస్తవ భక్తిని, నీ క్రీస్తును ఇతరులకు ఏం చేయాలా? కనపరచాలా. మనం అలా కనపరిచి ఇతరులను ప్రభు వైపుకు తీసుకొచ్చే సందర్భంలో పవిత్రమైన జీవితాలు కూడా ముఖ్యమండి. పవిత్రమైన జీవితాలు ముఖ్యం. కొన్ని ఊళ్ళలో అండి యవనస్తులైనటువంటి వారు వస్తే అసలు ఇప్పటికేనండి కొన్ని చోట్ల, నరసరావుపేటలో ఒక ప్రాంతంలో వాళ్ళు చేపలు అవన్నీ చక్కగా మత్స్యకారులు వాళ్ళు బాగా వాళ్ళు అదే నాన్నలో ఉంటే ఎవరైనా సేవకులు వింటారు, కొద్దిగా అదే ఆపేసేయండి.
అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చినేమో అనియు. ఒరే నాయనా, ఒక్కడే కాదు, చాలా మంది ఉన్నారు. మనం అనుకుంటాము మీలో ఒకడు అన్నాడు కదా, ఒక్కడేమో అనుకుంటాం. కానీ కొరింథీ సంఘంలో ఎంతమంది ఉన్నారు? చాలా మంది జారత్వం చేస్తూ ఉన్నారండి. అందుకే పౌలు అంటాడు, పులిసిన పిండి కొంచెంగా ఉన్న ముద్దంతటిని పులి చేస్తుంది. కాబట్టి ఆ దుర్మార్గుణ్ణి మీలో నుండి వెలివేయండి. పులిసిన పిండి కొంచెమైన ముద్దంతా పులి చేస్తుందంటే, ఒక్క జారత్వం చేసేవాడున్న మిగతా వాళ్ళందరినీ పాడు చేస్తాడు సంఘం అంతా. సో ఇప్పుడు సంఘం పాడయ్యేది అసలు భయపడాల్సింది బయట నుంచి వాళ్ళకా, ఇక్కడ నుంచి వాళ్ళకా? బయట వాళ్ళకా, మనకా? బయట వాళ్ళు చేస్తే ఇంకా సంఘం పోద్ది, విస్తరించిపోద్ది. మనలోనే చేస్తే సంఘము పాడైపోద్ది. వాడేమో బుద్ధి తక్కువోడు, తెలివి తక్కువ. జ్ఞానం లేనటువంటి వాళ్ళుగా ఉండకూడదు. సంఘాన్ని పాడు చేసేవి ఏ అవలక్షణాలు ఉన్నా కానీ మనలో వాటిని ఏం చేయాలి? మనం తీసివేసుకొని పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన వారై దైవ వాక్యానికి తగినట్టు జీవితం జీవిస్తూ సంఘాన్ని కడదాము, అభివృద్ధి చేద్దాము, విస్తరింపజేద్దాము. పాడు మాత్రం చేయొద్దు. మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. అవకాశం ఇచ్చిన దైవజనులకు వందనాలు.